ఏమాయిరా 30 లక్షలు అరేంజ్ అయినాయా లేదా నీ పెళ్ళని కోసేయమంటావా? అద్దు సార్ అయినాయి సార్, కానీ అడుగుతున్నాను ఏమనుకోకుర్రి. అది నా పెళ్ళమే అని ప్రూఫ్ ఏంటి సార్? మంచి ప్రశ్నరా, దాని చేతులు నరికేసి పార్సల్ పంపిస్తా చూడు. అద్దు చేతులతో గుర్తుపట్టలేను సార్, తలకాయ పంపరాదా? తలకాయ అంటే కష్టం రా, దాని మెడకాయ దొడ్డు ఉంది. సారీ సార్. ఇట్స్ ఓకే కానీ చికెన్ కూర ఎట్లయిందిరా? పార్ట్ 1లో చెప్పినాగా ఎట్లా అండాలనో. మంచిగా అయింది సార్, కానీ సూప్ చిక్కగాలే, నీళ్ళు అయింది. అబ్బా, ధనియాల పొడి తక్కేసినట్టున్నావురా. ఓ సారీ సార్. సరే గాని వచ్చేటప్పుడు ములిమేకల కూర పట్టుకరా, 2 చపాతీలు కూడా. ములిమేకలు అంటే ఏంటి సార్? ములిమేకలు రా, దుకాణంలోకి పోయి అడుగు, ఆడే ఇస్తాడు, 10 రూపాయలు ఉంటుంది ప్యాకెట్. నాకు ఏసుడు కూడా రాదు సార్. ఈజీరా, నేను చెప్తాను. ఫస్ట్ ఒక బాసాన్ని తీసుకో, అలా నీళ్ళు పోసి స్టవ్ మీద పెట్టి ఆ నీళ్ళలో ములిమేకలు పడాయి. ఒక్క 2 నిమిషాలు ఉంచితే నీళ్లు బురుసులు వచ్చి పాలు వంగినట్టు వంగుతాయి. గంతే, దించేయి. ఇంకో బాసంలో నూనె పోసి జీలకర్ర, ఆవాలు, పసుపు, కళ్యామాకులు, ఉల్లిగడ్డ, టమాటా పడేసి ఒక్క 10 నిమిషాలు గోలిన తర్వాత అల్లం ఎల్లిగడ్డ, ఉప్పు, కారం పడే. చింతపులుసు పోతే మంచిగానే ఉంటుంది కానీ షుగర్ గోళీలు వాడుతున్నారు అద్దు. ఒక గ్లాస్ ఉట్టి నీళ్ళు పోయి, నీళ్లు బుడగలు రాగానే ఏమంటున్నా, నీళ్లు బుడగలు రాగానే ములిమేకలు పడేసి 2 నిమిషాల తర్వాత ధనియాల పొడేసి ఒక్క 10 నిమిషాలు ఉంచితే అయిపోతుంది రా, అంతే. థ్యాంక్ యూ సార్. అవును కానీ కంట్రోల్ బియ్యం అట్లా తెచ్చిన వారా? నీ పెళ్ళం అడుగుతుందిడా.